కాళేశ్వరం కాదు, తెలంగాణ ప్రజల పట్ల శనీశ్వరమై కూర్చున్నది. నాడు జేఏసీ నుంచి ఈరోజు జనసమితి వరకు 2014 నుంచి కూడా తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ ప్రజల గొంతుక ప్రొఫెసర్ కోదండరామ్ గారు మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు, కాళేశ్వరం ప్రాజెక్టు మీద కనీసం డిపిఆర్ అన్న ప్రకటించడని. డిపిఆర్ లేకుండానే వాళ్ళు ప్రాజెక్టును ప్రారంభించి మొబిలేషన్ అడ్వాన్సులు ప్రారంభించారు. దీని మీద మొదటి నుంచి నాడు జేఏసీగా కానీ ఈరోజు జనసమితిగా మేము మాట్లాడుతూనే ఉన్నాం. వారు చెప్పే వాటికి ఎక్కడ పొంతన లేకుంటున్నది. 2014 వరకే మన రాష్ట్రంలో ప్రభుత్వ అంచనాల ప్రకారమే 90 లక్షల ఎకరాల పైగా 80 లక్షల పైగా ఎకరాలుగా పారుతున్న నీళ్లు. వీరిప్పుడు మొత్తం చెప్తున్నది 92 లక్షల ఎకరాలే. దీన్ని అంత సమగ్రంగా కూడా తెలంగాణ జనసమితి కాళేశ్వరం మీద పూర్తి అధ్యయనంతో గత 10 సంవత్సరాల నుంచి మాట్లాడుతూనే ఈ కుంగిన బ్యారేజీల మీద కానీ కాళేశ్వర ప్రాజెక్టు మీద పూర్తి విషయాల పట్ల తెలంగాణ జనసమితి నాయకులు మాట్లాడతారు. ఇప్పుడు తెలంగాణ జనసమితి ఉపాధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరామ్ గారు మాట్లాడాల్సిందిగా కోరుచున్నాం. పిఎల్ విశ్వేశ్వర సార్. మిత్రులారా, మీకు అందరికీ స్వాగతం. చాలా కీలకమైన ప్రెస్ కాన్ఫరెన్స్ ఇది. ఈ రాష్ట్రంలో ఒక పెద్ద ప్రాజెక్టు, దేశంలోనే ఒక పెద్ద ప్రాజెక్టు కాళేశ్వరం ఇరిగేషన్ ప్రాజెక్టు నుంచి చాలా విషయాలు ఉన్నాయి. నేను ఒక నిమిషమే చెప్తాను. 2 క్యాగ్ రిపోర్ట్లు నేను చూశాను. క్యాగ్ రిపోర్ట్స్ ఆర్ పబ్లిక్. క్యాగ్ అంటే సెంట్రల్ ఆడిట్ చేసిన రిపోర్ట్స్, అది సెంట్రల్ గవర్నమెంట్ రిపోర్ట్స్. ఆ 2 రిపోర్ట్స్లో మొన్న కూడా ఒక రిపోర్ట్ రిలీజ్ అయింది. ఎప్పుడో అది ప్రిపేర్ అయింది కానీ స్టేట్ గవర్నమెంట్ దాన్ని బయట పెట్టలేదు. మొన్న అసెంబ్లీలో పెట్టినారు. ఆ క్యాగ్ రిపోర్ట్లో ఏముందంటే, ముందు కాళేశ్వరం ప్రాజెక్టు 48,000 crores, తర్వాత 84,000 crores, తర్వాత 1,20,000 crores. ఇప్పుడు దాని ఎస్టిమేట్ అంటున్నారు టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ 1,48,000 crores. ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ చేసిన తర్వాత కూడా అది ఉపయోగపడుతుందా ఉపయోగపడదా, దానికి ఎంత ఉంటుంది, దాని రిపోర్ట్స్ అన్నీ మన ప్రెసిడెంట్ గారు ఇస్తారు. అయిన తర్వాత ఈ కాళేశ్వరం ప్రాజెక్ట్ గురించి చదివినప్పుడు, ఈ రిపోర్ట్స్ అన్నీ చూసినప్పుడు, వాట్ ఎవర్ ప్రొఫెసర్ కోదండరామ్ ఈజ్ సేయింగ్, ఐఎమ్ సేయింగ్ ఇది ఆన్ ది బేసిస్ ఆఫ్ క్యాగ్ రిపోర్ట్స్, నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ, సెంట్రల్ వాటర్ కమిషన్, టెక్నికల్ అడ్వైజరీ కమిటీ. ఈ 3 కమిటీస్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ కమిటీస్. వీళ్ళందరి క్లియరెన్సెస్ ఉండాలి. ఈ నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ నిన్న కూడా ఆయన మాట్లాడాడు, ఇది క్యాగ్ రిపోర్ట్లో కూడా ఉంది. దాంట్లో అన్నది ఏంటంటే, వీళ్ళు క్లియర్గా చెప్తున్నారు, ఇదంతా కాళేశ్వరం ప్రాజెక్టు సర్వే కానీ, ప్లానింగ్ కానీ, ఎగ్జిక్యూషన్ కానీ, డిజైన్ కానీ, కన్స్ట్రక్షన్ కానీ, ఆపరేషన్ కానీ, మెయింటెనెన్స్ కానీ, కాంట్రాక్టర్కి ఎవరికి ఇవ్వాలి, ఎంత ఖర్చు పెట్టాలి, ఎట్లా చేయాలి, ఇవన్నీ వయలేషన్స్. ఏమాత్రం దీనికి అప్రూవల్ లేదు. ప్లీజ్ బీ కేర్ఫుల్ వాట్ వీఆర్ సేయింగ్. ప్లానింగ్, ఎగ్జిక్యూషన్, కన్స్ట్రక్షన్, డిజైన్, వాట్ కైండ్ ఆఫ్ ఎ డిజైన్, పాలసీ క్లియరెన్సెస్, ఏ మాత్రము క్లియరెన్సెస్ లేవని క్యాగ్ రిపోర్ట్ has made it very clear. నేను కూడా నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ కూడా మేడ్ ఇట్ వెరీ క్లియర్. ఆయన తర్వాత ఇంకో రిపోర్ట్ వచ్చింది, సెంట్రల్ వాటర్ కమిషన్. సెంట్రల్ వాటర్ కమిషన్ పర్మిషన్ కావాలి, దానికి క్లియరెన్స్ ఉండాలి. వాళ్ళు కూడా సెంట్రల్ వాటర్ కమిషన్ హ్యాస్ అ రోల్ టు ప్లే. సెంట్రల్ వాటర్ కమిషన్ క్లియరెన్స్ కూడా లేదు. టెక్నికల్ అడ్వైజరీ కమిటీ కూడా లేదు. There's something called a technical advisory committee. And these are all the important bodies, where, when you are constructing anta pedda project చేసినప్పుడు వీటి క్లియరెన్సెస్ లేవని ఇప్పుడు క్లియర్ అయిపోయింది. కాబట్టి క్యాగ్ రిపోర్ట్ కానీ, ఏ రిపోర్ట్ కానీ, ఎవరితో మాట్లాడినా ఇది బిగ్గెస్ట్ స్కామ్ అండ్ స్కాండల్ విచ్ హ్యాస్ టేకెన్ ప్లేస్. ఇంత పెద్ద స్కామ్ కానీ, ఇంత పెద్ద మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ మనీ కానీ, పబ్లిక్ ఫండ్స్ కానీ, ఇంత పెద్ద కరప్షన్ కానీ ఈ దేశంలో ఇప్పటి వరకు జరగలేదు. ఇట్స్ అ టోటల్ స్కామ్ ఆఫ్ 1,48,000 crores. ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ ఉంటుందా, పోతుందా, కూలిపోతుందా, ఉపయోగించవచ్చా, కెన్ వి యూజ్ ఇట్, కెన్ వి నాట్ యూజ్ ఇట్, యూజ్ చేస్తే ఎంత ఉంది, దాని కాస్ట్ ఫ్యాక్టర్ 52 పైసలు అయితే లాస్ ఈజ్ గోయింగ్ టు బి అనదర్ 50 paise. That is the kind of a project which the BRS government has constructed. So it is a major concern. If only that 1,48,000 crores was spent for people's welfare, schools gani, colleges gani, universities gani, public health centers gani, hospitals gani, it would have been a remarkable development in Telangana. So this is absolutely
absolute irregularity, absolute corruption, absolute misuse, no permission, no sanction, no clearance of any body. And this cannot happen. That's where we thought, we should organize this press conference. Our President, Professor Kodandaram, has already written one article today, which is social media lo circulate avutundi baga. As a Telangana Jana Samiti, we are very, very concerned about what's happening. Thank you very much. The General Secretary of the party, Mr. Dharmarjan, will speak now. మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు గత 3 రోజులుగా పతాక శీర్షికలో టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు చెలో మేడిగడ్డ అని పిలుపునిచ్చి ఈరోజు అక్కడ ఒక ప్రజలను మాయం చేసేటటువంటి, ప్రజలను మోసం చేసేటువంటి ఒక జాతరకు వాళ్ళు బయలుదేరిండ్రు. నిన్ననే స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి మేడిగడ్డలో ఏం జరిగిందో, మొత్తం కూలిపోయిన ఎట్లున్నాయో స్వయంగా రాష్ట్ర ముఖ్యమంత్రి పరిశీలనకు వెళ్తేనేమో అక్కడ మీకేం పని ఉంది, మీరు అక్కడేం పీకనికి పోతున్నారు అని చెప్పేసి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడిండు. మళ్ళీ ఇప్పుడు వెంటనే వాళ్ళు మేడిగడ్డకు పోతూ ఉన్నారు. అసలు వాళ్ళు ఎందుకు మేడిగడ్డకు పోతున్నారు? చంపినోడే సాక్ష్యం చెప్తేందుకు చూస్తేందుకు వచ్చినా అని చెప్పినట్టుగా ఉంది ఇప్పుడు వాళ్ళ బీఆర్ఎస్ వాళ్ళ పరిస్థితి. మొత్తంగా మేడిగడ్డ లేదా కాళేశ్వరం ప్రాజెక్టు అనేది నిరర్ధకంగా ప్రజా ఉపయోగం లేనటువంటి, కేవలం కాంట్రాక్టర్లకు, కేసీఆర్ కుటుంబానికి ఒక ఆదాయ వనరుగా ఉన్నటువంటి ప్రాజెక్టు అని చెప్పేసి మొదటి నుంచి కోదండరామ్ గారి నాయకత్వంలో జేఏసీ చెబుతూనే వస్తుంది. ప్రతి సందర్భంలో కోదండరామ్ గారు చెబుతూనే వస్తున్నారు. మొత్తం డిపిఆర్ లేకుండా నిర్మాణం జరిగిన ప్రాజెక్ట్ ఏమైనా ఉన్నాయా అంటే అది కాళేశ్వరం ప్రాజెక్ట్. అది కూడా ఆ రోజు మల్లన్న సాగర్ రైతుల మీద దాడి జరుగుతూ ఉంటే ఆ దాడిని ఎందుకు చేస్తున్నారు, మొత్తం ఎందుకు ప్రజలకు వాళ్ళకని నష్టపరిహారం ఎందుకు చేస్తున్నారు అని చెప్పేసి కోదండరామ్ గారు అడిగితే, కేసీఆర్ బృందం దాడి చేసినప్పుడు అసలు నీ డిపిఆర్ ఏందో చెప్పు అని మేము అడిగితే 6 నెలల వరకు వాళ్ళు డిపిఆర్ కూడా ఇవ్వలేదు, బయటికి పెట్టలే. అసలు ఆర్టీఐ కింద ఆ రోజు మేము సంపాదించి మొత్తం వివరాలు బయటికి పెడితే ఆ డిపిఆర్ కానీ నిర్మాణానికి కూడా సంబంధం లేదు. ప్రాజెక్టు యొక్క అంచనా వ్యయం ఎంతో చెప్పలేదు వాళ్ళు. డిపిఆర్లో ఒక తీరుగుంది, బయట ఒక తీరుగుంది, వాస్తవికంగా ఇప్పుడు ప్రజల మీద రుద్దింది ఒక తీరుగుంది. దానికి ఉన్నటువంటి సాంకేతికమైనటువంటి వయబిలిటీ ఏంటిది, నిర్మాణపరంగా ఉన్నటువంటి వయబిలిటీ ఏంటి, నీటి లభ్యత ఎంత, వీటన్నింటి మీద స్పష్టత లేకుండా కేవలం వివిధ కార్పొరేషన్ల పేరుతోటి ప్రాజెక్టులన్నింటిని కూడా పెన్ను చేతిలో ఉంది కదా, అధికారం చేతిలో ఉంది కదా అని అడ్డగోలుగా డబ్బులు ఎత్తుకొని వాటిని దుర్వినియోగం చేసిర్రు, నాసిరకం నిర్మాణం చేసిర్రు, అశాస్త్రీయ నిర్మాణం చేసిర్రు. అందుకనే మొత్తం బ్యారేజీలు కూలిపోతూ ఉన్నాయి, బుంగలు పడుతూ ఉన్నాయి, చివరికి మేడిగడ్డ కూడా పోతూ ఉంది. దీని మొత్తం పరిణామాల మీద ఈరోజు ప్రజలకు గత 10 ఏళ్ళుగా కోదండరామ్ గారు చెబుతూనే ఉన్నారు, ప్రతి సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నారు. ఈరోజు జనసమితి కోదండరామ్ గారి నాయకత్వంలో చేస్తున్నటువంటి మా అభిప్రాయాలు అవుతున్నాయో వాటిని ఏకీభవిస్తూనే శాస్త్రీయంగా విశ్లేషించింది కాగ్ రిపోర్ట్. ఈ అంశాల మీద ఈరోజు వాళ్ళకు కనీసం మేడిగడ్డ మీద వాళ్ళు ముక్కు నేలకు రాసిపోవాలి. మేడిగడ్డకు పోవాలన్నా వాళ్ళు కాళేశ్వరం వాళ్ళ నోట్లకెళ్ళి కాళేశ్వరం ప్రాజెక్టు పేరు ఎత్తాలన్నా ముందు కేసీఆర్ ముక్కు నేలకు రాసినాకనే మాట్లాడాలి తప్ప వాళ్ళకు వాటి గురించి మాట్లాడండి కనీస అర్హత కూడా లేదు అని చెప్పేసి జనసమితి భావిస్తూ ఉంది. అందుకనే ఈ వాస్తవాల మీద నిగ్గు తేల్చడం కొరకే మేము ఇంకింత ప్రజల్లోకి పోతా ఉన్నాం. ఇప్పటికే గత 10 రోజుల నుంచి మొత్తం మేము మొదటి నుంచి చెప్తున్నటువంటిదే, మేము సదస్సు పెట్టినాం, ఇప్పుడు గ్రామాల్లో చెబుతూ ఉన్నాం. రేపు రాబోయే రోజుల్లో మొత్తం ఈ అవినీతి మీద ప్రజలకు వివరించడం కొరకు, ఇంకింత ముందుకు పోవడం కొరకే, వాస్తవాలను మేము ముందుంచడం కొరకు ఈరోజు ఈ ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. ఇప్పుడు గౌరవనీయులు పార్టీ అధ్యక్షులు కోదండరామ్ గారిని మాట్లాడుతూ కోరుతాం. మీడియా మిత్రులకు వందనం. ఇవాళ బీఆర్ఎస్ వైఖరి చూస్తుంటే దొంగే దొంగ దొంగ అని అరిచినట్టుగా ఉన్నది. వాళ్లకు మొత్తంగా కూడా మేడిగడ్డ ఇవాళ కాళేశ్వరం సమస్యను వాళ్ళు చూపుతున్నటువంటి పద్ధతే ఆశాంతము ఆక్షేపణీయం. వాళ్ళ దృష్టిలో అది ఒక 3 పిల్లర్లకు సంబంధించిన సమస్య.
వాళ్ళు చెప్పేది ఏంటంటే మొత్తం బ్యారేజ్ మంచిగానే ఉంది, 3 పిల్లర్లు కుంగినాయి, ఆ 3 పిల్లర్లను మరమ్మత్తు చేయగల ఒక అల్లావుద్దీన్ అద్భుత దీపం లాంటి తమ దగ్గర ఉంది అన్నట్టుగా మాట్లాడుతూ ఉన్నారు. ఈ మొత్తం వైఖరిని ఇవాళ మేము సమగ్రంగానే దీన్ని తప్పుపడుతున్నాం. మొట్టమొదటి విషయం ఏంటంటే ఇది 3 పిల్లర్లకు సంబంధించిన విషయం కాదు. మీ అందరికీ తెలిసిన వాస్తవం, ఇంట్లో ఒక పిల్లర్ కుంగిపోయింది, ఆ ఒక్క పిల్లర్ను తీసేసి మొత్తం ఇల్లు నిలబెట్టవచ్చు అని చెప్పటం ఎంత అది ఎంత తప్పో ఇవాళ 3 పిల్లర్లు కుంగిపోయినా మేడిగడ్డ కరెక్ట్గా ఉందని చెప్పటం అంతే తప్పు. ఉండదు అట్లా. దాని మీద ఒక స్లాబ్ ఉంది, ఆ స్లాబ్ ప్రభావం మిగతా పిల్లర్ల మీద కూడా ఉంటుంది. 2 క్యాగ్ తన నేషనల్ డ్యామ్ సేఫ్టీ వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు, ఇది కేవలము ఏదో సాంకేతిక భూభౌతిక లోపాల వల్ల జరిగిన తప్పిదం కాదు. ఇది వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పింది ఏంటంటే ప్రణాళిక, డిజైను, నిర్మాణము, నాణ్యత, నిర్వహణ అన్ని రంగాల్లో దొర్లిన తప్పుల వల్లనే ఇది జరిగింది అని కూడా అన్నారు. అంటే ఒక్క దగ్గర తప్పు లేదు, ప్రణాళికలో తప్పు ఉంది, వాళ్ళు వేసినటువంటి దాని నాణ్యతలో లోపం ఉంది. అదేవిధంగా వాళ్ళు చాలా సూటిగా చెప్పింది ఏంటంటే నిర్వహణలో లోపం ఉంది, డిజైన్లో కూడా లోపం ఉందని చెప్పి వాళ్ళు చాలా స్పష్టంగా చెప్పిండ్రు. కాబట్టి మనం గ్రహించాల్సింది ఏంటంటే ఇది లోతైనటువంటి ఒక సమస్యకు ఒక మచ్చు తునక తప్ప దీన్ని కేవలం 3 పిల్లర్లకు కుదించి చూడటం అనేది సరి అయినటువంటి విషయం కానే కాదు. అది మనం ఇవాళ ప్రధానంగా గ్రహించాలి. మేము చెప్తున్నటువంటి ఆరోపణ ఏంటంటే కాళేశ్వరం ప్రాజెక్టు 3 రకాల సంక్షోభాలకు కారణమైంది. మొట్టమొదటిది సాగునీటి వ్యవస్థ సంక్షోభానికి ఇది కారణమైంది. 215 టీఎంసీలు సుమారుగా మనం వాడుకోవటానికి కట్టిన ప్రాజెక్టు కాళేశ్వరం. కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు మాత్రమే కాదు, ఎల్లంపల్లితో యుక్తంగా కింద ఉన్న 14 రిజర్వాయర్లు దాంట్లో భాగం. ఇవన్నీ కలిపితే అది కాళేశ్వరం ప్రాజెక్ట్ అవుతుంది. అస్సలు నీళ్లు లిఫ్ట్ చేయవలసిందే మేడిగడ్డ దగ్గర నుంచి 165 టీఎంసీలు లిఫ్ట్ చేయాలి. ఆ 165 టీఎంసీలు లిఫ్ట్ చేయవలసిన మేడిగడ్డ కుంగిపోతున్నది అనంటే కాళేశ్వరం తలకాయ దెబ్బతిన్నట్టు లెక్క. అందువల్ల ఇది విపరీతమైనటువంటి ఖర్చుతో నిర్మించిన ప్రాజెక్ట్. ఇది ఎకరానికి 26 లక్షల రూపాయలు పెట్టుబడి పెట్టి కట్టినటువంటి ప్రాజెక్టు. రాష్ట్రంలో 18 లక్షల ఎకరాలకు నీళ్లు, మరో 4 లక్షల ఎకరాల స్థిరీకరణ, దానికోసం ఏర్పడినటువంటి ప్రాజెక్ట్ ఇది. ఇవాళ ఈ 22 లక్షల ఎకరాల ఆయకట్టు అనేది సంపూర్ణంగా సంక్షోభంలో పడిపోయింది. అంటే ఇది మేడిగడ్డ నిర్మాణము, డిజైను, దాని నాణ్యత అన్నింటి లోపాల వల్ల జరిగినటువంటి సమస్య ఇది. కనుక కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల కలిగిన మొదటి సమస్య ఏంటంటే ఇది రాష్ట్రంలో ఒక సాగునీటి సంక్షోభానికి ఇది కారణమైంది. రెండవది చాలా కీలకమైందంటే ఇది ఒక ఇంజనీరింగ్ వ్యవస్థకు కూడా సంక్షోభంలోకి నెట్టింది. తెలంగాణలో ఉన్న ఇంజనీరింగ్ వ్యవస్థ భారతదేశంలో అత్యున్నత ప్రమాణాలతో కూడినటువంటి వ్యవస్థ. ఇది ఏ రాష్ట్రంలో లేనటువంటిది. ఇది ఇక్కడ ఒక అద్భుతమైన ఇంజనీరింగ్ రీసెర్చ్ ల్యాబ్ ఉంది. ఇక్కడ భారతదేశంలో ఎక్కడా ప్రాజెక్టులు కట్టనటువంటి సందర్భంలో ప్రాజెక్టులు డిజైన్ చేసి ఏ దేశ సహాయము అవసరం లేకుండా ఇక్కడి ఇంజనీర్లే చాలా అద్భుతంగా గోదావరి బహుళార్థ సాధక ప్రాజెక్టును డిజైన్ చేసి నిర్మించినటువంటి అనుభవం ఉంది. అట్లాంటి డిపార్ట్మెంటును ఇలా ఇష్టానుసారంగా ఆటలాడుకొని వాళ్ళతో సంబంధం లేకుండా ఇవాళ గవర్నమెంట్ డిజైన్లు చేసింది. ఆ డిజైను ఎప్పటికప్పుడు దాన్ని మార్చుకుంటూ పోయింది. అందుకని గోదావరి ప్రాజెక్టు మీద ఒక్క ఆర్డర్ రాలేదు, 73 వేరు ఆర్డర్లు వచ్చినాయి. ఒక్కొక్క ఆర్డరు ఒక్కొక్క పనికి సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ ఉత్తర్వులు జారీ అయినాయి, విడివిడిగా జారీ అయినాయి. కాళేశ్వరం మీద ఈ డిజైన్లు కూడా ఎప్పుడూ ఒక రకంగా లేవు. క్యాగ్ చాలా స్పష్టంగా చెప్పింది,
నిరంతరం మారుతూ వచ్చినాయని. ఆ మార్పులకు సహేతుకమైన కారణాలు కూడా లేవు. ఉదాహరణకి ఎల్లంపల్లి నుంచి వచ్చినటువంటి నీళ్ళని వరద కాలువలో పోసి మళ్ళీ ఎస్ఆర్ఎస్పికి లిఫ్ట్ చేయాలనే ప్లాన్ జరిగింది. క్యాగ్ చాలా సూటిగా ఏమన్నదంటే ఎస్ఆర్ఎస్పికి ఎత్తిపోయటం ఎందుకండి, వాలు మార్గంలో మిడుమానేరుకో ఎల్ఎండికో తెచ్చుకోవచ్చు కదా, అంత సూటిగా ఎల్ఎండికి తెచ్చుకునేటువంటి దాన్ని ముక్కెక్కడ అంటే తలకాయ చుట్టూ తిప్పి చూపినట్టుగా ఉన్నది. ఎందుకు చేసిండ్రు ఈ పని అంటే మాకు సమాధానం దొరకలేదని చెప్పి క్యాగ్ తను చాలా సూటిగా చెప్పింది. మల్లన్న సాగర్ 7-8 నెలల్లో పూర్తి కానుస్తుండగా కేవలం మల్లన్న సాగరే కాదు, ఆ మల్లన్న సాగర్ నుంచి కాలువలు కూడా మీకు కొండపోచమ్మ సాగర్కు తవ్వవలసి ఉండగా మల్లన్న సాగర్ పూర్తయ్యేలోగా తన ఫామ్ హౌస్కు నీళ్లు కావాలనే ఉద్దేశంతో వాళ్ళు మల్లన్న సాగర్ను దాటుకుంటూ ఒక టెంపరరీ కాలువను 70 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి తవ్వి 70 కోట్లు అంటే 7-8 రెసిడెన్షియల్ స్కూళ్లకు బిల్డింగులు వచ్చేటి. కేవలం తన ఫామ్ హౌస్ ప్రయోజనాల కోసం చేసినటువంటి పని అది. ఇట్లాంటివి ఎన్ని రకాల సమస్యలు ఉన్నాయో. క్యాగ్ ఆశ్చర్యపోయింది. 60 రోజులు 70 రోజులు లిఫ్ట్ చేస్తే మీరు కావలసిన నీళ్లు 80 రోజులు కావలసిన నీళ్లు మీరు మేడిగడ్డ నుంచి లిఫ్ట్ చేయాలని అనుకున్నారు. ఈ 80 రోజులు లిఫ్ట్ చేసే బదులు 90 రోజులు లిఫ్ట్ చేస్తే 3వ టీఎంసీ పంప్ హౌస్ అవసరం లేకుండా నీళ్లు తెచ్చుకోవచ్చు కదా. 28,000 కోట్లతో 3వ పంప్ హౌస్ ఎందుకు డిజైన్ చేసిండ్రని అడిగినరు. సమాధానం లేదు. ఇష్టానుసారంగా మీరు డిజైన్లు మార్చిండ్రని చెప్పిండ్రు. ఈ మార్చినటువంటి డిజైన్లకు మళ్ళీ సిడబ్ల్యూసికి రాయలేదు, అనుమతులు తెచ్చుకోలేదు. సిడబ్ల్యూసి వారు ముందే 2 విషయాలు స్పష్టంగా చెప్పిండ్రు. మేడిగడ్డ లొకేషన్ తప్పు, ఇక్కడ మీరు నిర్మాణం చేయటానికే వీల్లేదు, ఈ సైటు పనికిరాదు అని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పిండ్రు. అయినప్పటికీ కూడా హడావిడిగా మేడిగడ్డ దగ్గరనే డిజైన్ చేసి ఇది మనం గ్రహించాలి. అంతేకాదు చాలా కీలకమైన విషయం ఏంటంటే సిడబ్ల్యూసి వారు 2వ మాట అన్నారు, మీరు నిర్మాణం చేస్తున్న పంప్ హౌజులు మునుకకు అవకాశం ఇస్తున్నాయి, ఇవి మునిగిపోతాయి, ఇవి నిలబడవు, ఈ పంప్ హౌజుల లొకేషన్ మార్చండి అంటే కూడా వినకుండా పంప్ హౌజులను వీళ్ళు కట్టి అంటే ఇంజనీరింగ్ వ్యవస్థతో సంబంధం లేకుండా ఇష్టానుసారంగా వాళ్ళు నిర్మాణం చేసినరు. సిడబ్ల్యూసి హెచ్చరికలు చేస్తే పట్టించుకోలేదు. మేడిగడ్డ లొకేషన్ విషయంలో హెచ్చరిక చేసింది ఇది పనికిరాదు అని. అదేవిధంగా వాళ్ళు సిడబ్ల్యూసి వారు పంప్ హౌస్ లొకేషన్ విషయంలో హెచ్చరికలు చేసిన వీళ్ళు పట్టించుకోలేదు, అక్కడనే వీళ్ళు నిర్మాణం చేశారు. ఇలా చాలా కీలకంగా ఇంకొక మాట ఏం చెప్పాలంటే వీళ్ళు చేసిన తప్పిదాల వల్ల 1-2 కాదు ఇప్పటికే 11 రకాలైనటువంటి ప్రమాదాలు జరిగినాయి. మేడిగడ్డ పంప్ హౌస్ మునిగింది, అన్నారం పంప్ హౌస్ మునిగింది, సుందిల్ల మట్టి కట్టగూలింది, తర్వాత రామడుగు సొరంగాలు కూలినాయి, మిడ్మానేరు డ్యాము కుంగింది, కొండపోచమ్మ సాగర్కు రంధ్రాలు పడ్డాయి, మల్లన్న సాగరు కాలువకు డొంకలు పడ్డాయి. ఇట్లా చాలా రకాలైనటువంటి సొరంగాలు కూలినాయి. ఇవాళ ఆఖరికి మేడిగడ్డ కూలింది. ఇది మనం గ్రహించాలి. ఒక ఇంజనీరింగ్ సంక్షోభం. అందుకనే అంటున్నా నేను చాలా కీలకమైందంటే ఈ 3 బ్యారేజీల డిజైన్ ఒకటే. ఇవాళ మేడిగడ్డ కుంగింది, అన్నారం దగ్గర నీళ్లు లీకేజ్ అవుతున్నాయి, రేపు సుందిల్ల ఇదే జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. ఇవాళ కేటీఆర్ చెప్పినట్టు దీన్ని మరమ్మత్తు చేయటం అంటే గోదావరిలో నీళ్లు పోసిన పైసలు పోసినట్టే లెక్కదు, కానీ అవి మాత్రం నిర్మాణానికి పనికొచ్చేటివి కావు. వెనకడికి గోదావరిలో పుణ్యం వస్తుందని చెప్పి రైళ్ళ ప్రయాణం చేసేటోళ్ళు 5 పైసలు 10 పైసలు వేసేటోళ్ళు, కానీ ఇట్లా ₹1,00,000 వేయటం కింద కాంట్రాక్టర్లు ఎరుకోవటం మాత్రం కేవలం కేసీఆర్ పాలనలోనే మనం చూస్తున్నాం. ఇంత దుర్మార్గం మళ్ళీ మనం చూడము. ఇంత దుర్మార్గం ఇదివరకు ఎన్నడూ కూడా మనం చూడలేదు. మూడవది చాలా కీలకమైందంటే ఇది ఒక ఆర్థిక సంక్షోభానికి కారణమైంది. ప్రాజెక్టు కట్టేటోడు పైసలు ఎక్కడి నుంచి వస్తాయని లెక్కేసుకోవాలి. ఇల్లు కట్టే ముందే ఎన్ని పైసలు పడతాయి, ఎక్కడి నుంచి వస్తాయి, మన దగ్గర ఎన్ని ఉన్నాయి, ఎక్కడి నుంచి అప్పు తెచ్చుకోవాలి,
తెచ్చుకుంటే కట్టుకుంటామా లేదా అనేది ప్రతి ఒక్కరం కూడా లెక్కేస్తాం. ఇవాళ కేసీఆర్ ఏ లెక్కలు లేకుండా ప్రాజెక్టు మొదలుపెట్టిండు. చివరాఖరికి ఏంటంటే ₹1 అవసరమైతే 65 పైసలు మనం వడ్డీకి తెచ్చినాం. 22 మార్చి నాటికే సుమారు 85,000 కోట్ల రూపాయలు వీళ్ళు అప్పుకు తీసుకొని రావటం జరిగింది. 87,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చింది. వడ్డీ ఎంతో తెలుసా? 7.8 నుంచి 10.9% వడ్డీ. అంటే మామూలు వడ్డీ రేటు కాదు. మామూలుగా ప్రభుత్వాలు ఎప్పుడు 2 నుంచి 3% వడ్డీకి తెచ్చుకుంటాయి. ఆ 2-3% వదిలిపెట్టి 8 నుంచి 11% దాకా మీరు వడ్డీకి తెస్తున్నారు. వడ్డీకి తెస్తే ఎంత ఖర్చు అవుతుంది అని అంటే 14,000 కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇంట్రెస్ట్ కట్టడానికే. ఇంకా కీలకం ఏంటంటే నేను ఈ కాళేశ్వరం ప్రాజెక్టు సమస్యాత్మకం అన్నా. కాళేశ్వరం ప్రాజెక్టుకు అవసరమైనటువంటి కరెంటు రాష్ట్ర స్థాపిత దాంట్లో 60% ఇది. అంటే రాష్ట్రంలో ఉత్పత్తి అయ్యే ప్రతి మెగావాట్లో 60 పాళ్ళు అది మనం కాళేశ్వరంకు ఖర్చు పెట్టాలి. సుమారు 6,000 మెగావాట్లు, కొంచెం అటు ఇటుగా. ఇంత ఖర్చు పెట్టి ఇవాళ ప్రాజెక్టును నడపటం అంటే నెలకు సంవత్సరానికి 10,000 కోట్లు నిర్వహణ. 10,000 కోట్ల నిర్వహణ, 14,000 కోట్లు అప్పులు, 24,000 కోట్లు ఇవాళ మనకు అవుతున్నటువంటి ఖర్చు. 24,000 కోట్లు వాళ్ళు ప్రాజెక్టు మీద మనకి ఏం లాభం వస్తుంది అంటే రూపాయి పెడితే మామూలుగా ₹1.5 లాభం రావాలి, కానీ ఈ ప్రాజెక్టు మీద 52 పైసలు కూడా లాభం రావట్లేదని చెప్పి క్యాగ్ తన నివేదికలో స్పష్టం చేసింది. ప్రాజెక్టు ప్రతి ఎకరా నీళ్లు ఇవ్వటానికి 46,000 రూపాయలు ఖర్చు అవుతున్నది. 46,000 రూపాయలు ఎకరా నీళ్లు ఇవ్వటానికి ఖర్చు అవుతున్నదని కూడా వాళ్ళు చెప్పటం జరిగింది. ఇంత భారం అనేది రాష్ట్రానికి మీరు ఊహించండి. ఈసారి బడ్జెట్ ఎంత? టోటల్ 2,25,000 కోట్ల రూపాయలు మనం కేవలం కాళేశ్వరం మీద ఖర్చు పెడితే రాష్ట్ర పురోగతికి మనకు మిగిలేదేది. ఇవాళ కాళేశ్వరం మీద ఇంత దృష్టి ఎందుకు పెడుతున్నామంటే ఇది ఒక ఆర్థిక సంక్షోభానికి కూడా కారణమైంది. అందుకని మీరు నీళ్ళు ఇయ్యలేదు, ప్రాజెక్టు పూర్తి కాలేదు, ఒక్కటంటే ఒక్కటి కూడా పిల్ల కాలువ తవ్వలేదు. 16,000 ఎకరాలలో 40,000 ఎకరాల ఆయకట్టు మాత్రమే అభివృద్ధి చెందింది. ఇంకా 16,000 ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ దానికి కావలసినటువంటి కాలువలు తవ్వలేదు, ఏర్పాట్లు కాలేదు. 16,000 ఎకరాలకు కావలసినటువంటిది 16 లక్షల ఎకరాలకు సంబంధించి 16 లక్షల ఎకరాల ఆయకట్టు ఇవ్వాలనుకుంటే 40,000 ఎకరాలకు మాత్రమే అక్కడ ఆయకట్టు అభివృద్ధి జరిగింది. అంటే నీళ్ళు ఇయ్యలేదు, ప్రాజెక్టు పూర్తిగా లేదు, అప్పులప్పాలు మాత్రం అయిపోయింది రాష్ట్రం. అది వాళ్ళ కాళేశ్వరం ప్రాజెక్టుకున్న వాస్తవ స్వభావము. మీరందరూ కూడా గమనించవలసింది ఏంటంటే హైదరాబాదులో ఒక మాట ఉన్నది, నానుడి ఉన్నది, ఖాయానై పియానై గ్లాస్ పోడా చెయ్యానా అని. హోటల్కు పోయి కూర్చున్నాడట, ఆర్డర్ ఇవ్వకముందే చెయ్యి కింద తగిలి గ్లాస్ కింద పడి చెయ్యానా కట్టాల్సి వచ్చింది 35 పైసలు. తిన్నది లేదు, తాగింది లేదు, ఉట్టిగానే పైసలు కట్టాలి. ఇవాళ కాళేశ్వరం ప్రాజెక్టు ఇంత విమర్శలు ఎందుకు చేస్తున్నామంటే ఇంత లోపభూయిష్టమైన ప్రాజెక్టు కాబట్టి 2-3 కారణాల చేత పరిపాలనా యంత్రాంగం ఇట్లా నడవటానికి వీల్లేదనేది స్పష్టం చేయదలుచుకున్నాం. రెండవది, సాగునీటి వ్యవస్థ నిర్మాణం ఇట్లా జరగటానికి వీల్లేదని. ఇవాళ మేము చాలా సూటిగా చెప్పదలుచుకుంది ఏంటంటే కాళేశ్వరం అంటే మేడిగడ్డ 3 పిల్లర్లే కాదు. కాళేశ్వరం అంటే మేడిగడ్డ నుంచి మొదలుకుంటే కొండపోచమ్మ సాగర్, ఇంకా పక్కన ఉండేటువంటి ఇతర వాటి రిజర్వాయర్లన్నీ కలిపితే తయారవుతుంది. ఇవాళ సమస్య ఏంటంటే మల్లన్న సాగర్ కట్టినం కానీ నీళ్లు నింపే పరిస్థితి లేదు. 20 టీఎంసీలు దాటితే అది 5 లక్షల మంది ప్రాణానికి గండంగా మారే ప్రమాదం ఉంది. ఆ భూమి పొరల్లో పగుళ్ళున్నాయి, అది భూకంప వచ్చే అవకాశం ఉన్నటువంటి ప్రాంతం. ఇట్లాంటి ప్రాజెక్టును కట్టి దాన్ని సందర్శనకి ఇవాళ కేసీఆర్, కేటీ రామారావు గారు బృందాన్ని వేసుకొని 3 బస్సుల్లో బయలుదేరి వెళ్ళి చూస్తున్నారంటే మీ తప్పులు ఎట్లా ఉంటాయో మీరే ఒకసారి మీ ముఖాన్ని మీరే అద్దంలో చూసుకోవటానికి బయలుదేరినట్టుగా ఉందని మేము స్పష్టంగా ప్రకటించదలిచినాం.
ఇది మీరు మీ ప్రయత్నమే తప్ప ఇది వేరొకటి కాదు. మేము ఇవాళ ఒక మాట సూటిగా అడుగుతున్నాం. మీరు ఈ విషయం పైన, కాళేశ్వరం పైన మీ తప్పిదాలను ఒప్పుకోవటానికి సిద్ధమా, లేదంటే బహిరంగ చర్చకు సిద్ధమా? మేమైతే బహిరంగ చర్చకు సిద్ధం. మరి మార్చి 10 మనం మిలియన్ మార్చ్ జరుపుకున్న రోజు, తెలంగాణ కోసం ఒక అపురూపమైన పోరాటం జరుపుకున్నటువంటి సందర్భం. తెలంగాణ కోసం 50 మంది ప్రజలు అనేక ఆంక్షలను, కట్టుబాట్లను దాటి వచ్చి ట్యాంకు బండ మీదకి చేరుకున్న సమయం. ఆ రోజు కూర్చుందాం, తెలంగాణ చరిత్రలో ఒక అపురూపమైన ఘట్టం జరిగినటువంటి సందర్భాన్ని కూర్చుందాం, మాట్లాడుకుందాం. మీరు ఎక్కడికి పిలిచినా మేము రావటానికి సిద్ధం, మాట్లాడటానికి సిద్ధము. ఇది ప్రజల మధ్యన ఒక లోతైన చర్చ జరగవలసినటువంటి అవసరం ఉంది. ఎందుకైనా మంచిది చర్చ మీరు ప్రారంభించినరు, ముగింపు మేము చెప్తామని కూడా స్పష్టంగా ప్రకటించదలిచినాం. ఒక్క అడుగు కూడా వెనుకకు పోయేది లేదు. మీ తప్పులను ఊరూరు తిరిగి ఎండగట్టడానికి తెలంగాణ జనసమితి సిద్ధంగా ఉంది. ఇదివరకే మేము ఎత్తిపోతలా తిప్పిపోతలా అని పుస్తకం వేసి విస్తృతమైన ప్రచారం చేసినాం. ముంపు ప్రాంతాలను సందర్శించినాం. ముంపు బాధితులకు న్యాయం చేయమని చెప్పి మేము హైకోర్టులో కేసు వేసినాం. మా కేసు కూడా అడ్మిట్ అయి ఉన్నది. తప్పనిసరిగా మాకు ఒక బాధ్యత ఉంది. మేము ఈ ప్రయత్నాన్ని ముందు కొనసాగిస్తామని చెప్పి మేము ఈ సందర్భంగా ప్రకటించదలిచాం. ఇప్పుడు మేము చాలా స్పష్టంగా చెప్పినాం. కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు రాలేదు. కాళేశ్వరంకి వెళ్ళి నీళ్లు వాళ్ళ లెక్క ప్రకారమే 4 సంవత్సరాల కాలంలో వచ్చినటువంటి నీళ్లు 97,000 ఎకరాలకు మాత్రమే నీళ్ళు ఇచ్చింది. ఆయకట్టు అభివృద్ధి చెందింది 40,000 ఎకరాలు మాత్రమే. ఎట్లా మీరు కామధేను అంటున్నారు? అబద్ధాలు మాట్లాడదు ఒక నాయకుడు. అసలే అబద్ధాలు మాట్లాడకూడదు. వాస్తవాలు ప్రజలకు చెప్పాలి. వాస్తవాల ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. హేతుబద్ధంగా వ్యవహరించాలి. హేతువు లేదు, ఆలోచన లేదు, వాస్తవాలు లేవు. ఇష్టానుసారంగా నోటికి ఏదొస్తే అది మాట్లాడుతుంది అనుకుంటే ఒకసారి ప్రజలు చాలా స్పష్టంగా మీకు సమాధానం చెప్పిండ్రు, నోరు మూయించారు. మళ్ళా ఇదే రకంగా మాట్లాడితే మేము మళ్ళా అడుగుతున్నాం చర్చకు రమ్మనమని. కామధేనువు ఎట్లయితుందో నువ్వు చెప్పు. అది కామధేనువు కాదు. తెలంగాణ పాలిటీ ఒక శాపంగా మారింది, ఒక భారంగా మారిందని మేము అంటున్నాం. ఇది ఆర్థిక భారం. సాగునీటి రంగంలో ఇది ఒక భారం. ఇది ఇంజనీరింగ్ వ్యవస్థను కుప్పగూల్చినటువంటి వ్యవస్థ అని మేము స్పష్టంగా ప్రకటిస్తున్నాం. మీరు సమాధానం చెప్తారా? మీరు దీనికి ఇప్పటి వరకు సమాధానం చెప్పలేదు. దబాయించి మీడియాను గుప్పిట్లో పెట్టుకొని మీ తప్పులను, అబద్ధాలను వాస్తవాలుగా ప్రచారం చేసే ప్రయత్నం చేసిండ్రు. ఇప్పటికీ మళ్ళీ అదే ప్రయత్నం చేస్తే మాత్రం ఈసారి సహించమని కూడా చెప్పదలిచిన. అవును, వాస్తవం అది. డిపిఆర్ అడిగినరండి, చాలామంది అడిగినాం. అడిగితే లాస్ట్కు లక్ష్మీనారాయణ గారు ఆర్టీఐ వేస్తే 2 ఏళ్ల తర్వాత ఆయనకు డిపిఆర్ కాపీని వాళ్ళు ఇవ్వటం జరిగింది. 2 ఏళ్ల దాకా డిపిఆర్ తయారు కాలే. క్యాగ్ నివేదిక చాలా స్పష్టంగా ఏం చెప్తుందంటే 2016లో 17 పనులు వీళ్ళు 25,000 కోట్లవి శాంక్షన్ చేసిండ్రు. ఆ 17 పనులకి ఆ రోజు నాటికి డిపిఆర్ రెడీ లేదు, పనులు మొదలు కాలేదు. క్యాగ్ 2 మాట అన్నది, మీరు డిపిఆర్ తయారు చేసిన తర్వాత ఎప్పుడు కూడా డిపిఆర్ అనేది నిలబడలేదు, దాన్ని మీరు స్థిరంగా ఉంచలేదు, నిరంతరం డిపిఆర్ను మార్చుకుంటూ పోయినరు. మార్చిన తర్వాత కొత్త అప్రూవల్ తెచ్చుకునే ప్రయత్నం కూడా చేయలేదు. ఒక మాట చెప్పాలంటే ఇవాళ డిపిఆర్ ఆమోదం జరగనట్టే అనే మాట కూడా వాళ్ళు క్యాగ్ తమ నివేదికలో చాలా సూటిగా చెప్పింది. డిపిఆర్ లేకుండానే పనులు ప్రారంభించిందని క్యాగ్ 17 పనులు 25,000 కోట్లకు సంబంధించిన 17 పనులు వాళ్ళు ప్రారంభించిండ్రు ఆ రోజే.
మేము అనేది ఏంటంటే 11 ప్రమాదాలు జరిగినాయి. ఇది మొదటిది కాదు. నేను ఇంతకుముందు అన్నా కదా, మిడ్మానేరు దగ్గరను కుంగింది ఓసారి, మీరందరూ సాక్ష్యం దానికి. అదేవిధంగా మేము చాలా సూటిగా, మనందరికీ తెలుసు, సొరంగాలు చాలాసార్లు కూలిపోయినాయి, మనుషులు కూడా ప్రాణాలు కూలిపోయినారు, పంప్ హౌజులు మునిగిపోయినాయి. అట్లాగే ఇట్లాంటి ప్రమాదాలు ఇలా కాళేశ్వరం మల్లన్న సాగర్ ప్రాజెక్టు కొండపోచమ్మ సాగర్కు గడ్డిపడ్డది. మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ అనే దాన్ని ఇవాళ నిండా నింపలేని పరిస్థితి. 10 టీఎంసీలు దాటి దాన్ని నింపలేకపోతున్నారు. ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయని అడుగుతున్నాం. ఎకరానికి 46,000 రూపాయలు ఖర్చు అయ్యేటువంటి పరిస్థితి. ప్రతి సంవత్సరం 25,000 కోట్ల రూపాయలు కాళేశ్వరం ప్రాజెక్టు మీద కట్టవలసినటువంటి పరిస్థితి. ఇన్ని రకాలైన సమస్యలు కాళేశ్వరం గురించి సూటిగా ట్యాగ్ ఏమన్నదంటే ప్రత్యామ్నాయాలు ఉన్నాయి, ఆలోచించలేదు అని అన్నారు. అంటే కేవలం కాంట్రాక్టర్ల జేబులు నింపే లక్ష్యంతో మాత్రమే ఇవన్నీ చెప్పిన తర్వాత ఇంకొక సమాధానం దొరకని సందర్భాన మేము స్పష్టంగా ఒక కన్క్లూజన్కి ఏమొస్తున్నామంటే, కేవలం 30 మంది కాంట్రాక్టర్ల జేబులు నింపి వాళ్ళ పైసలు మీ కమిషన్లు పొందటం కోసం చేసిన డిజైన్ తప్ప ఇది వేరొకటి కాదని చెప్పి వాళ్ళు చాలా సూటిగా చెప్తున్నారు. కేవలం పంప్ హౌజుల విషయంలోనే, పంపుల విషయంలోనే 5,000 కోట్ల రూపాయలు దుర్వినియోగం జరిగింది. 5,000 కోట్ల రూపాయలు అదనంగా ఖర్చు చేసిందని క్యాగ్తన్ నివేదికలు చాలా సూటిగా చెప్తుంది. 3 పిల్లర్ల విషయం కాదు ఇది. 3 కోట్ల ప్రజల యొక్క భవిష్యత్తుకు సంబంధించిన విషయం ఇది. ఆ విషయాన్ని మర్చిపోయి దాచిపెట్టి మభ్యపెట్టి మాట్లాడే ప్రయత్నం చేస్తున్నారు. ఇది సహించరానటువంటి తప్పిదం. కాళేశ్వరం అనేది కేవలం కేటీఆర్ చెప్తున్నట్టు 3 పిల్లర్ల కుంగుబాటుకు సంబంధించిన విషయం కాదు ఇది. కాళేశ్వరం ప్రాజెక్ట్ అనేది రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు, సాగునీటి వ్యవస్థకు, రాష్ట్రానికి సంబంధించినటువంటి ఇరిగేషన్ వ్యవస్థకు సంబంధించినటువంటి కీలకమైన సమస్య. దీన్ని ఆ కోణం నుంచి చూస్తే తప్ప మేమింత తీవ్రంగా, క్యాగ్ ఇంత తీవ్రంగా ఎందుకు స్పందించిందో కూడా మనకు అర్థం కాదు. అది మేము ఇవాళ ప్రధానంగా ఎత్తి చూపుతున్నటువంటి విషయం. థ్యాంక్స్ సార్.